హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానం పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 13:12. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. మన ప్రభు అయిన యేసు క్రీస్తు తన ప్రేమను కనికరమును ప్రజల ఎడల కుమ్మరించెను. అన్నిటికీ పైగా కల్వరి శిలువలో తన రక్తమును దారబోసి మనలను హెచ్చించెను. చీమలకు ఉన్న ఈ జ్ఞానము ఏమిటి? అది కాలమును గుర్తించే జ్ఞానము. అంతేకాదు, కాలమును గుర్తించే జ్ఞానము, దానిని బట్టి సిద్ధపడే జ్ఞానం. వర్షాకాలం వచ్చుచున్నది, దానిని ఎలా ఎదుర్కోవాలి అని గ్రహించి చేయవలసిన వాటిని చేయి జ్ఞానం. ఒకసారి బిల్లీ గ్రహం గారు సువార్త సభలో ఒక గండు చీమను పట్టుకొని వచ్చాను. ఆ చీమను చూచి నేను నిన్ను ప్రేమించుచున్నాను అని చెప్పుచుండెను. అయితే ఆ చీమ ఆ మాటలను లక్ష్య పెట్టలేదు. అది తన ఇష్టానుసారంగా అటు ఇటు పరిగెత్తుచుండెను. ఎన్నిసార్లు ఆ చీమను చూచి నిన్ను ప్రేమించుచున్నానని చెప్పుచుండినను అది గ్రహించలేకపోయాను. ఒక్కవేళ బిల్లీ గ్రహం గారు కొంచెము చక్కెర పంచదార దాని ముందర ఉంచి ఉంటే దానిని తన నోట పట్టుకుని తన మార్గమును వెళ్ళి ఉండును. ఏదో అనుకోకుండా దొరికినదని చీమ తలంచి బిల్లీ గ్రహం గారిని చూచి దగ్గరకు వచ్చి వందనములు చెప్పదు, థ్యాంక్స్ చెప్పదు. ఒక చీమతో మనిషి ఎంత మాట్లాడినా నా చీమ గ్రహించజాలదు. చీమను గ్రహింపజేయుటకు మానవుడు చీమ వలె మారవలెను. అప్పుడే తన ప్రేమను బయలుపరచగలడు. మన ప్రియమైన యేసుక్రీస్తు ప్రభు ఆ ప్రకారమే మన కొరకు మానవునిగా జన్మించెను. అన్నిటికీ పైగా కల్వరి శిలువలో తన రక్తమును దారబోసి మనలను హెచ్చించెను. అటువంటి గొప్ప కృప ఇచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఇశ్రాయేలుకు ఆశ్రయుడా, కష్టకాలము రక్షకుడా, దేవా, నీవు మా మధ్య ఉన్నావు. మమ్మను చేయి విడువక మాకు సహాయం అందించుచు మా చేయి పట్టుకొని దేవా కాలమును సమయమును సద్వినియోగం చేసుకునే విధంగా మీ జ్ఞానంతో నింపుతున్నందుకు వందనాలు ప్రభువా. నీకు స్తోత్రం. పరలోక జ్ఞానం పొందుకొని మరణము తరువాత జీవము గల నిత్యత్వము పరలోకమును పొందుకొనుటకు కృపచూపుము దేవా. అయ్యా, చీమలు ఆహారము సంపాదించుకొనలేని కాలము వచ్చుచున్నదని ముందుగానే గ్రహించి వేసవి కాలంలోనే ఆహారం సిద్ధపరచుకొనుచున్నవి. భవిష్యత్తును గూర్చి ఎంతో జాగ్రత్త పడుచున్నవి. తరువాత వర్షాకాలం వచ్చినను అవి చింతించవు, కృంగిపోవు. ఉత్సాహంగా తాము భద్రపరిచిన ఆహారంను తిని సంతోషించుచున్నవి. ప్రభువా, మేము అంత్య దినముల్లో ఉన్నాము దేవా. మాకు దయతో ఇచ్చిన సమయమునందే నిత్యజీవమునకు సంబంధించిన వాటిని వెదకుటకు కృపచూపుము దేవా. నీ రాకడ సమయంలో నిన్నెదుర్కొనే ధైర్యము, ఆత్మలో బలము అనుగ్రహించుము తండ్రి. మీ సహాయం అనుగ్రహించి బలపరచుము దేవా. దేవా, చీమల వలె గొప్ప జ్ఞానం పొందుకొని నిన్ను గణపరచుటకు నీ సహాయం అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.